మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 6వ మాసం ఈ మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక క్షణం అందరూ రెండు చేతులెత్తి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇంచుమించు ఇప్పుడైన సమయం మనకు ఆరాధన దగ్గరలో ముగించబడే సమయానికి వచ్చాం. కానీ ఇది నా మొదటి ఆదివారం, అదిగాక కొంచెం ఆలస్యమైంది. ఏది ఏమైనా కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. గడిచిన 2 వారాలు ఒక మాట మనం ధ్యానం చేసాం. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. ఏం అడిగారో, ఎవరెవరు అడిగారో ఒక్కొక్క మాట క్షుణ్ణంగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కనాను స్త్రీ వచ్చి అడిగింది. శాపం తొలగిపోయి తన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈ రోజున మనం అడిగేది దేవుని చిత్తానుసారమై ఉండాలి. మనం అడిగేది దేవునికి అనుకూలంగా, అంటే మనం చేసే భక్తి దేవునికి అనుకూలంగా మనం అడిగేది కూడా ఇతరులకు కీడు కలిగేది అడగడం కాదు. ప్రతిది కూడా ఒకరికి మేలు చేసేది మనం అడిగితే మన ఆత్మీయ జీవితంలో మరింత అభివృద్ధిని దేవుడు దయచేయునుగాక. కనాను స్త్రీ శపించబడినదే, పితరుల శాపాన్ని మోసుకొని వస్తుంది. హాము తన కుమారుడు వచ్చినటువంటి శాపం మోసుకొని వస్తుంది. ఆ శాపం తొలగించబడేట్లుగా అడిగింది. రెండవది మనం గమనిస్తూ వచ్చాం. ఎస్తేరు రాజు శాసనం మార్చబడేట్లుగా దేవుడిని అడిగింది. మనం అడిగేది ఇతరులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడేదిగా మనం అడిగేది మన జీవితాల్లో కార్యాలు జరుగునుగాక. మూడవది నిశ్చయముగా మనం పరిశుద్ధాత్మను అడగాలి. ఆ పరిశుద్ధాత్మను అడిగి మనం పొందుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈ దినాన్ని ఒక మాటను ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ చరణంలో రాయబడిన మాట. 37వ కీర్తన 4వ చరణంలో రాయబడిన మాట. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా అందరూ. ఎవరిని బట్టి సంతోషించాలి? మనం దేవుని బట్టి మనం సంతోషిస్తే, ప్రభువుని బట్టి మనము సంతోషిస్తే, మన సృష్టికర్త అయిన దేవుని బట్టి మనము సంతోషిస్తే, మనం ఈ విధంగా పుట్టడానికి, జన్మించడానికి, మనం ఈ విధంగా జీవించడానికి ఆధారమైనటువంటి ఆయనను బట్టి మనము సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలు తీరుస్తాడు. ఏ విధంగా తీరుస్తాడు? ఎలా తీరుస్తాడు? ప్రతి మనిషి హృదయంలో ఎన్నో ఆశలు ఉంటాయి. ప్రతి మనిషి హృదయంలో ఎన్నో కోరికలు ఉంటాయి. ప్రతి మనిషి హృదయంలో ఎన్నో ఆశయాలు ఉంటాయి. పిల్లల్ని ఇలా చదివించాలండి, ఇల్లు ఇలా కట్టుకోవాలండి, పెళ్ళంటూ చేస్తే ఇలా చేయాలండి అని ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. కుటుంబాన్ని ఎలా మలుచుకోవాలని, ఆత్మీయంగా ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆ ఆశ ఉన్న మనం ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు పిల్లలకి స్కూల్ ప్రారంభమవుతున్నాయా, కాలేజీలు ప్రారంభమవుతున్నాయా? ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉండే ఆశ ఏంటంటే నా బిడ్డలు మంచి స్కూల్లో జాయిన్ అవ్వాలి, నా బిడ్డలు మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి, చక్కటి చదువు చదవాలి, ఉన్నతమైన విషయాలు నా బిడ్డలు కలగాలి, నా బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తు కలగని ఆశపడతాం. ఆశయాలు ఉంటాయి. అయితే మన సంతోషం ఎవరిని బట్టి సంతోషిస్తే మన ఆశయాలు, మన వాంఛలు, మన కోరికలు తీర్చబడతాయి. మనకున్నటువంటి ప్రతీది కూడా ఆయనను బట్టి మాత్రమే మనము సంతోషించుదుముగాక. అలా కాకుండా డబ్బును బట్టి సంతోషం వస్తుందండి, కట్టుకున్న బిల్డింగ్ని బట్టి సంతోషం వస్తుందండి, కడుపును పుట్టిన బిడ్డలను బట్టి సంతోషం వస్తుందండి, ఈ లోకంలో కడుపు నిండా తినే ఆహారాన్ని బట్టి సంతోషం వస్తుందని అనుకుంటే వీటి వలన మనకు వచ్చే సంతోషం కొద్ది కాలమే. డబ్బు వలన వచ్చే సంపాదన డబ్బు ఖర్చు అయిపోయేంత వరకే. ఆస్తుల వలన వచ్చే సంపాదన, ఆస్తులు మనం అనుభవించినంత వరకే. కానీ యెహోవాను బట్టి మనము సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. అది గట్టిగా ఆమె చెప్పండి అందరు. ఆయన మన హృదయ వాంఛలు అంటే కోరికలు. మన హృదయంలో కొన్ని వాంఛలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి. అవి అనుకుంటాం ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటాం, కానీ జరగవు. కానీ అవి తీర్చబడాలంటే మన హృదయంలో వాంఛ పుట్టిన ఆ వాంఛను ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే ప్రతీది ఆయన మనకి సమకూర్చి జరిగించునుగాక.
ఈ రోజున మనం గమనించినట్లయితే సంతోషించాలి, దేవుడిని బట్టి సంతోషించాలి, ఆయన సన్నిధిలో ఆరాధనను బట్టి సంతోషించాలి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతోషించాలి, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి సంతోషించాలి, దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి సంతోషించాలి, ప్రతి దినము దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంతోషించాలి, మరొక రోజు ఇచ్చిన ఆయుష్ను బట్టి సంతోషించాలి. ప్రతి దినము కూడా ఏదో పోగొట్టుకున్న వారిగా బ్రతకడం కంటే, ఏదో పొందుకోలేని వారిగా జీవించడం కంటే, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఒకవేళ సంపూర్ణమైన ఆరోగ్యం లేదా, పరిపూర్ణమైన ఆరోగ్యం లేదా, అయినప్పటికీ కూడా నా దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను సంతోషిస్తా. ఆమె చెప్పండి. ఒకవేళ చేతి నిండా డబ్బు లేదా, అయినప్పటికీ కూడా నా దేవుడు నాకు ఇచ్చినటువంటి పోషణను బట్టి నేను సంతోషిస్తా. ఆమె చెప్పండి. ప్రతిరోజు కూడా మన సంతోషం ఎక్కువ కూర్చుకున్న దాంట్లో కంటే ఉన్న దాంట్లో తృప్తి చెంది సంతోషించే వ్యక్తులుగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. హృదయంలో వాంఛ పుట్టడం, హృదయంలో ఆశ కలగడం, హృదయంలో కోరిక పుట్టడం, ఇవన్నీ గొప్ప విషయం కాదు. కానీ మనము ప్రభువుని బట్టి సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలన్నిటినీ తీర్చునుగాక. కొంతకాలం తర్వాత మనం అనుకున్నది జరగకపోవడం వలన, అనుకున్న పని అవ్వకపోవడం వలన మనం అనుకుంటుంటాం ఏమనంటే, అయితే అయింది లేకపోతే లేదులేండి, జరిగితే జరిగింది లేకపోతే లేదులేండి. ఒక చోట అంటే ఇలాగే ఒక నక్క ద్రాక్ష పళ్ళ కోసం వెళ్ళిందంట తోటలోకి. ఎంతగానో తిరుగుతుంది, ఒక్క ద్రాక్ష పండు కూడా దొరకల. ఎంతగానో పరితపించింది, నా వాంఛ తీర్చుకోవాలి, ద్రాక్ష పళ్ళు నేను తినాలి, నా వాంఛ తీరాలి, ద్రాక్ష పళ్ళ తోట అంతటిని నేను కూర్చుకోవాలి. తిరిగింది తిరిగింది, ప్రయాసపడింది, కష్టపడింది, ఎంతగానో దానికోసం ప్రాకులాడింది. అయినప్పటికీ తనకి ఏ రకమైనటువంటి ఆ ద్రాక్ష పళ్ళు దొరకకపోతే అప్పుడు అనుకుంటుందంట, తనను తాను సముదాయించుకొని, తనను తాను సర్ది చేసుకుని అనుకుంటుందంట, ఎందుకు వచ్చిన ద్రాక్ష పళ్ళులే, అవి పుల్లగా ఉంటాయి, ఎందుకు వచ్చిన ద్రాక్ష పళ్ళులే, అవి తింటే నా పళ్ళు పులిసిపోతాయి, ఎందుకు వచ్చిన ద్రాక్ష పళ్ళు, తనను తాను సరి చేసుకుంటుందంట. ఈ రోజున మనం అందకపోతే, దేవుని సందులో వచ్చినటువంటి దీవెన ఒకవేళ మనం పొందుకోలేకపోయామలే కాదు, పొందుకునేంత వరకు అడిగి ఆయన సందులో వేడుకొని మనమన్నిటిని దేవుని దగ్గర నుంచి పొందుకునేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రతిదీ, ఒక చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఒకవేళ చిన్న బలహీనత కొరకు చేసే ప్రార్థన కావచ్చు, పెద్ద మందులకు కూడా నయం కాని బలహీనత కావచ్చు, ఇది నా దేవుడు స్వస్థపరచగలడు, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వగలడు, నా దేవుడు నన్ను నిలబెట్టగలడు అనేటువంటి మాట మన హృదయంలోంచి ఉప్పొంగితే, ఆయన మన హృదయంలోంచి ఉప్పొంగిన ఆ మాటను చూసి పూర్ణ ఆయుష్, పూర్ణ బలము, పూర్ణ శక్తి దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. మనము ప్రతిరోజు మన జీవితానికి అవసరమైనవి, మన కుటుంబానికి అవసరమైనవి, మన పోషణకు అవసరమైనవి అన్నీ దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకొని మన జీవితాన్ని నడిపించుకునేట్లు దేవుడు చేయనుగాక. ప్రతి విషయంలో ఎవ్వరం కూడా, నాతో సహా దేని విషయంలో మనం సొమ్మసిల్లిపోకూడదు. ఆమె చెప్పండి. కొన్ని సందర్భాల్లో చేతిలో చిల్లుగా ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఎంత మందులు వాడుతున్న ఆరోగ్యం కుదరకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మన అనుకున్న వాళ్ళే మనం పక్కన పెట్టొచ్చు. ఏ విషయంలో కూడా మనము వారిని చూసి, వీరిని చూసి, ఒంట్లో వచ్చిన బలహీనతను చూసి, చేతులు అయిపోయిన డబ్బులను చూసి కంగారు పడాల్సిన పని లేదు. వాక్యాన్ని చేతబట్టుకోనండి. 37వ కీర్తన 4వ చరణం మీద, యెహోవాను బట్టి నేను సంతోషిస్తా, నా దేవుని బట్టి నేను అతిశయిస్తా, నా దేవుని బట్టి నేను ఉల్లసిస్తా, నా దేవుని మాటను బట్టి నేను ఆరాధిస్తా, ఆయన నా హృదయ వాంఛలన్నిటిని తీరుస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన మన హృదయ వాంఛలు తీర్చాలంటే, మన కుటుంబ అవసరతలు తీర్చాలంటే, మనకున్న బలహీనతను పోగొట్టాలంటే, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు అనుకూలపరచాలంటే మొదట మనలో నుంచి సంతోషం మొదలవ్వాలి. సంతోషం మనలో లేక ఎప్పుడు పోగొట్టుకున్న వారిలాగా నీరసంగా ఏదో అయిపోయింది అన్నట్లుగా మనం ఉంటే, అసలు మనలో సంతోషం లేకపోతే వాంఛ ఎలా తీర్చబడుతుంది? సంతోషమే లేకపోతే కోరికలు ఎలా తీర్చబడతాయి? సంతోషమే లేకపోతే అనుకున్న పనిలో విజయాలు ఎలా సాధించగలుగుతాం? ప్రభువును బట్టి మన సంతోషం ఈ రోజు నుంచి పెళ్ళుబుగునుగాక. ప్రభువును బట్టి ఉన్న సంతోషం ద్వారా మన ఆత్మీయ జీవితం నిలబెట్టబడేటువంటి కృప దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని చరిత్ర రాయబడి ఉంది. ఏమనంటే, ఆయన దేవునికి ఇష్టడు, దేవునికి చాలా ఇష్టమైన వాడు, ఎప్పుడు చూసిన దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు, మహిమపరుస్తూనే ఉండేవాడు. ఆయన గొర్రెలు మేపుతున్న సందర్భాలైనా,
కొండలలో ఉన్నటువంటి పరిస్థితులైనా, లోయలలో సంచరిస్తున్న పరిస్థితుల్లోనైనా ఒక ఆశ ఉండేదంట, ఒక కోరిక ఉండేది. సియోను కొండను చూసేవాడు. సియోను కొండను చూసి గొర్రెల్ని మేపుకుంటా ఉండేవాడు, పాటలు పాడుకుంటా ఉండేవాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవాడు. సియోను కొండను వైపు ప్రతిరోజు చూస్తూ అనుకునేవాడంట, ఈ సియోను కొండ మీద నా ఇల్లు కట్టుకోవాలి, ఈ సియోను కొండ మీద నేను నా కుటుంబం నివాసం ఉండాలి, ఈ సియోను కొండ మీద నేను నెమ్మది కలిగి జీవించాలి అని అనుకునేవాడు. వినండి జాగ్రత్తగా ఈ మాట. కొద్దిసేపు మీకు ఈ మాటలు నేను వివరంగా చెప్పి నేను ముగిస్తాను. సియోను కొండ మీద నివాసం కట్టుకోవాలి, సియోను కొండ మీద నేను ఇల్లుని నిర్మించుకోవాలి, నేను నా కుటుంబం ఆ సియోను కొండ మీద కట్టబడిన ఇంటిలో కాపురం ఉండాలి అనే వాంఛ ఈ వ్యక్తి జీవితంలో ఉండేది. అయితే ఆ కొండ ఎక్కడ ఉంది? ఆ కొండ ఎలా ఉందంటే, ఆ కొండ సియోను కొండ మీద ఉంటే అక్కడ కొందరు ఉన్నారంట, యెబూసీయులు అనేవారు. యెబూసీయులు అనేవారు శత్రువుల సియోను కొండను ఆక్రమించేసుకొని ఆ సియోను కొండలో వాళ్ళు ఉంటే హెబ్రోనులో 7 సంవత్సరాలు ఉన్నాడు. ఆ హెబ్రోన్లో 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. హెబ్రోనులో 7 సంవత్సరాల పాటు అందరికీ పరిపాలన అందించాడు. కానీ ఒక ఆశ ఉండేది, నాకు హెబ్రోను కాదు, నేను సియోను కొండ మీద ఉండాలి, ఆ సియోను కొండ మీద నేను నివాసం ఉండాలి, నా నివాసం అక్కడ కట్టబడాలి అని తన మనసంతా సియోను కొండ మీద ఉండేది. తన వాంఛంతా సియోను కొండ మీద ఉండేది. తన తపనంతా ఆ సియోను కొండ మీద ఉండేది. అయితే సియోనును ఎవరు కోరుకున్నారంటే దేవుడు కోరుకున్నాడు. సియోనును దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కోరిన స్థానమని, సియోను ఆయన నివాసం ఉండే స్థలమని, సియోను ఆయన విశ్రమ స్థానమని అక్కడ రాయబడి ఉంటే, ఆ సియోను పురములో దేవుని బిడ్డలు లేరు, యెబూసీయులు ఉన్నారు. ఆ సియోను పురములో శత్రువులు ఆక్రమించుకుని ఉన్నారు. ఆ సియోను పురములో శత్రువుల పెత్తనం చెలరేగుతా ఉంది. ఆ సియోను పురములో శత్రువులను ఓడించాలి అనేటువంటి ఆశ దావీదులో ఖచ్చితంగా కలిగింది. ఎలాగైనా శత్రువులను ఓడించాలి, సియోనును సొంతం చేసుకోవాలి, అక్కడ నేను ఒక నివాసం కట్టుకోవాలి. ఈ ఆశ కలిగి దావీదు వాంఛతో ముందుకు సాగుతూ ఎప్పుడు నీరసంగా కనపడలా. కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, గొర్రెల మంద ఉంది, మేపుకోవడానికి అరణ్యం ఉంది, కొండలో తిరుగుతున్నాడు, లోయల్లో సంచరిస్తున్నాడు. కానీ ఒకే ఆశ, సియోను కొండ మీద నా నివాసం కట్టబడాలి అని ఆశ కలిగి ఆ ఆలోచనతో ఆశపడుతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వారందరూ ఈయన సియోను కొండ రావాలి, చేరుకోవాలని అనుకుంటున్నాడని తెలుసుకొని అక్కడ ఉన్న వాళ్ళు ఒక మాట అన్నారంట. చదవండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో రాబడిన మాట ఒకసారి చదవండి. యెబూసీయులు ఆ సియోను కొండ ఉన్న దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. ఇక్కడ వినండి మాట. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, వినండి వినండి, నీవు దావీదా, నీవు గనక ఈ కొండ లోపలికి వచ్చిన ఎడల, ఇదిగో మేం తరమవసరలా, ఇక్కడున్నారు కొంతమంది, ఎవరు వాళ్ళు? గుడ్డివారు, కుంటివారు, వీళ్ళు చాలు దోలేయడానికి. వినండి మాట జాగ్రత్తగా. దావీదు వాంఛ, దావీదు తపన, దావీదు కోరిక, దావీదు దృష్టి ఏంటంటే, సియోను కొండకి నేను చేరాలి, నిత్య ఆయన ఉండే స్థలంలో నేను అడుగు పెట్టాలి, నిత్య రాజ్యానికి నేను నిత్య రాజ్యం అడుగుపెట్టే ప్రవేశం నాకు కలగాలి అని సియోను కోసం ఎదురు చూస్తుంటే, ఆ సియోను స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడుతుంటే వాళ్ళందరూ అంటారు, ఇల్లు కట్టాలనుకుంటున్నావు, శక్తి లేదు, పెళ్లి చేయాలనుకుంటున్నావు, డబ్బు లేదు, ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, తెలివి లేదు. ఇవన్నీ లేనిపోని మనసులో వచ్చే ఆలోచనల ద్వారా బలహీనపరచబడిపోతుంటాం. కానీ వాళ్ళు అంటున్నారు, సియోనుని స్వతంత్రించుకుంటావా? సియోనుని స్వతంత్రించుకునే శక్తి నీలో ఉందా? సియోనుని సంపాదించేంత నీకు అంత బలం ఉందా అని అందరూ హేళనగా మాట్లాడుతూ అంటున్నారు. నీవు సియోనులు అడుగు పెట్టాలంటే మొదట యెబూసీలుగా ఉన్న మేము నిన్ను తరమవసరంలా. సియోను కొండ దగ్గర ఉన్నారు ఎవరు? గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, వాళ్ళు చాలు దావీదు నిన్ను తరిమేయడానికి.
ఈ దావీదు వాంఛ అంతా ఏంటంటే సియోను కొండకు నేను చేరాలి. దావీదులో ఉన్న వాంఛ ఏంటంటే సియోను కొండ మీద నేను ఇల్లు కట్టుకోవాలి. దావీదు వాంఛ, దావీదు తపన, దావీదు ఆలోచన ఏంటంటే ఈ సియోను కొండ మీద నేను ప్రతిరోజు నిత్యం నివాసం ఉండాలి అని పరితపిస్తుంటే మనం కూడా అనుకుంటాం కదా, శుభ్రంగా బ్రతకాలి, ఆత్మీయంగా జీవించాలి అనుకుంటుంటాం. ఏదో ఒక ఆలోచనలు మనలోకి వస్తే ఎవరో ఒకరి ద్వారా తలంపులు వచ్చి ఎలాగండి అలా కుదురుద్ది, ఆత్మీయంగా జీవించడం ఎలా కుదురుతుంది, నమ్మకంగా ఉండడం ఎలా కుదురుతుంది, మనం లోకంలో ఉన్నాం, కొన్ని వాటికి తల వంచక తప్పదు, కొన్ని వాటికి సరిపెట్టుకోక తప్పదు అనేటువంటి మాటలు వస్తుంటాయి. కానీ ఇక్కడ దావీదు ఆలోచన ఏంటంటే ఆ సియోను కొండకు నేను వెళ్తా, సియోను కొండ మీద నేను ఇల్లు కట్టుకుంటా అని ఆశపడుతుంటుంటే అక్కడున్న రాజు అంటాడు, ఇదిగో అడుగు పెట్టదాం అనుకుంటున్నావా, పెట్టు. సియోను కొండ మీద ఇల్లు కడతావా, కట్టు. మేము నిన్ను తరమక్కర్లేదయ్యా దావీదా. కింద ఉన్నారు ఎవరు వాళ్ళు, గుడ్డోళ్ళు. కింద ఉన్నారు ఎవరు వాళ్ళు, కుంటోళ్ళు. వాళ్ళు చాలు నేను తరిమేయడానికి అని మాట అనగానే ఎంతగానో కృంగిపోయిన మనసులో దావీదు రావాలి. కానీ ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఇంతకీ గుడ్డివారు ఎవరు, ఇంతకీ కుంటివారు ఎవరు, ఈ రెండు గుంపులో ఎవరు? ఆత్మీయ జీవితంలో మన వాంఛలు తీరకుండా అడ్డుపడి రెండు గుంపులు ఏంటి? ఆత్మీయ జీవితంలో మనకు ఒక ఆశ ఉంటుంది, ప్రార్థన చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో మనకు ఒక ఆశ ఉంటుంది, ఆత్మీయంగా నేను ఎదగాలి. ఆత్మీయ జీవితంలో మనకు ఒక వాంఛ ఉంటుంది, ప్రతిరోజు దేవుని దర్శనం చూడాలి. ఆత్మీయ జీవితంలో మనకు ఒక వాంఛ ఉంటుంది, ప్రతిరోజు దేవుని ముఖ దర్శనాన్ని నేను అనుభవించాలని. అయితే మన ఆత్మీయ జీవితంలో వచ్చే వాంఛను నెరవేర్చబడనివ్వకుండా రెండు గుంపులు వాళ్ళు అడ్డుపడుతుంటారు. ఆ రెండు గుంపుల మొదటి గుంపు ఎవరంటే గుడ్డివారు. ఈ గుడ్డివారు అంటే అర్థం ఏంటంటే వారికి చూపు ఉండదు, కళ్ళు లేవు. గుడ్డివారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే వాళ్ళు ఏది కూడా వాళ్ళు చూడలేరు, గమనించలేరు, కానీ వాళ్ళకి ఆలోచనలు వేరుగా ఉంటాయి. అంటే ఇక్కడ లోకంలో ఉండే కళ్ళు కనపడిన గుడ్డివారి గురించినే కాదు నేను మాట్లాడేది. ఈ గుడ్డితనం ఏంటంటే దర్శనం లేని ప్రజలు. ఎవరు వీళ్ళు? ఒక వ్యక్తి ఆత్మీయతలో ఎదుగుదాం అనుకుంటున్నాడా, ప్రార్థనలో బలపరచబడదాం అనుకుంటున్నాడా, మందిరానికి వెళ్ళి నేను ఇంకా ఆత్మీయంగా నింపబడదాం అనుకుంటున్నాడా, అక్కడికి వస్తారు గుడ్డివారు. వచ్చి అంటారు దర్శనం లేని ప్రజలు. ఎంతసేపు అండి ప్రార్థనకు వెళ్ళేది, ఎంతసేపు అండి మందిరంలో ఆరాధన చేసేది, ఎంతసేపు అండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది అని దర్శనం లేని వారు ఆత్మీయ జీవితంలో వాంఛలు తీరనివ్వకుండా అడ్డుపడుతుంటారు. ఏ విషయంలో వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉండదు, ఏ విషయంలో కూడా వాళ్ళకి సరిగా చూడడానికి వీలు లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చీకటికి వెలుగుకి తేడా తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఆటంకమే, ప్రతిరోజు అడ్డు పెట్టడమే, ప్రతిరోజు ఏదో రకంగా నువ్వా భక్తి చేసేది, నువ్వా బాప్తిసం తీసుకునేది, నువ్వా అంతవరకు కాపాడబడేది, నేనే పొందుకొని ఇన్ని సంవత్సరాలైంది ఇంతవరకు నేనే లైన్లో లేను, మీరేం పొందుకుంటారని దర్శనం లేని ప్రజలు గుడ్డివారుగా ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని, ఆత్మీయ జీవితాన్ని పతనం చేయాలని అడ్డుపడుతుంటారు. అయితే ఆ దర్శనము లేని ప్రజలు మనల్ని ఎన్నిసార్లు కృంగదీయాలని చూసినా ఆత్మీయ నేత్రాలతో మనము దేవుణ్ణి చూసే దర్శనం పొందుకున్న వారిగా మనం మార్చబడుదుము గాక. ఉదాహరణకి మీకు మాట జ్ఞాపకం చేస్తాను. అబ్రాహాం గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు, నేను నిన్ను ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడా లేదా? అయితే ఆయనకు ఒక దర్శనం ఉంది, నా దేవుడు ఎప్పటికైనా చేస్తాడని. దర్శనం లేని ప్రజలు ఒకడు ఉన్నారు. ఎవరో? అబ్రాహాం గారి భార్య శారమ్మ. దర్శనం లేని వ్యక్తి. దర్శనం కలిగిన ఆయనేమో నా దేవుడు ఏ విధంగానైనా సరే నాకు ఒక దినాన ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు అని దర్శనం కలిగి ఉన్నాడు. ఈమె దర్శనం ఆమెకు కాదు కదా, వచ్చిన దర్శనం ఆయనకి, ఈమెకి దర్శనం రాలా. అయ్యా దేవుడు ఎలాగో సంతానం ఇస్తానన్నాడు కదా, దర్శనం నువ్వు ఎంతకాలం ఎదురు చూస్తావు, దర్శనం ఎంతకాలం నువ్వు పాకుళ్ళాడతావు, ఇదిగో నేను ఒక మార్గం చూపిస్తా, ఆ మార్గంలో వెళ్ళు, అలాగైనా మన పిల్లలు పుడతారు కదా అని దర్శనం లేని ప్రజలు చెప్పిన మాటకు లోబడి అబ్రాహాం గారు ప్రయాణం చేశాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో దర్శనం లేని ప్రజల మాటల వలన లేనిపోని అనర్థాలు, లేనిపోని ఆత్మీయతలో పోగొట్టుకునేటువంటి పరిస్థితులు దేవుని సన్నిధిలో ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దర్శనము కలిగిన వారిగా, ఆత్మీయ నేత్రాలతో దేవుడిని చూడగలిగిన వారిగా మనము సియోను కొండ మీద పురమైనటువంటి ఆ సియోను పురము మీద నివాసము కట్టుకునే వారిగా దేవుడు నిలబెట్టును గాక. ఇస్సాకు నేటికి బాధించబడుతున్నాడంటే కారణం ఏంటి?
ఇస్సాకు నేటికి కూడా వారసుడే, కానీ బాధించబడుతున్నాడు. కారణం ఏంటి? దర్శనము లేని వ్యక్తి ద్వారా జరిగినటువంటి కార్యం వలన ఇష్మాయేలు, బైబిల్లో రాయబడి ఉంది కదా, ఇష్మాయేలు అలాంటి వాడంట, అడవి గాడిద వంటి వాడు. పిల్లలు అంటారు కదా అప్పుడప్పుడు, అడ్డగాడిద, నిలువు గాడిద, వంకర గాడిద అని. అలాగే బైబిల్లో ఇష్మాయేలు గురించి కూడా ఒక మాట రాయబడి ఉంది, అడవి గాడిద. ఇక అతని వ్యక్తిత్వం ఏంటంటే అడవి గాడిద లక్షణాలు. ఇక్కడ అతను ఉండబట్టి ఎప్పుడు ఇస్సాకు నెమ్మదిగా కనబడట్లా. ఇప్పుడు ఈ ఇష్మాయేలు ద్వారా వచ్చిన సంతానం ఏంటో చెప్పనా? ఉగ్రవాదం. ఇష్మాయేలు ద్వారా వచ్చిన సంతానం తీవ్రవాదం. దాని ద్వారా ఎన్ని ఎదుర్కొంటున్నారు, దాని ద్వారా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇస్సాకుగా ప్రజలకు కూడా, వారసులకు కూడా నెమ్మది లేని పరిస్థితుల్లో, సేవకులకు నెమ్మది లేని పరిస్థితుల్లో, దేవుని బిడ్డలకు నెమ్మది లేని పరిస్థితుల్లో, ఆటంకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులకు వస్తుంది. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనం దర్శనము కలిగిన వారితో సహవాసము చేయుదుముగాక, దర్శనము కలిగిన వారి మాటల ప్రకారం జీవించుదుముగాక, దర్శనము కలిగిన వారితోనే మన ఆత్మీయ స్నేహం జరుగునుగాక. ప్రతిరోజు కూడా మనము సియోను కొండ వైపు చూడాలి, సియోను పురములో నివాసం ఉండాలని దర్శనం ఉండాలి. ఆ దర్శనము కలిగిన మనము, దర్శనము కలిగిన వారితోనే మన ఆత్మీయ ప్రయాణం చేయుదుముగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దర్శనం ఎంత గొప్పదో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట. దర్శనం ఎంత గొప్పదో ఇక్కడ మనకి కనబడుతుంది. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై, అందరు ఆమె చెప్పండి, సర్వశక్తుని దర్శనమును చూచాడు. గట్టిగా ఆమె చెప్పండి. అతడు పరవశుడై. ఎవరితడు? ఎందుకు పరవశుడయ్యాడు? ఒక దర్శనం బిలాము ప్రవక్తకు కలిగింది. ఎవరి బిలాము ప్రవక్త? మాంత్రికుడే కావచ్చు. ఎవరి బిలాము ప్రవక్త? సోదెగాడే కావచ్చు. ఎవరి బిలాము ప్రవక్త? ఆ వ్యక్తి దేవుని దర్శనం చూసేటట్లుగా ఎలా అయ్యాడంట? పరవశము పొంది. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం వచ్చిన వారం వట్టి చేతులతో తిరిగి వెళ్ళడం కాదు. వచ్చిన వారం ఏదోనండి దేవుని సన్నిధిలో కనపడ్డాం, ఒకరికొకరు వందనాలు చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం కాదు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము ఆరాధనలో దర్శనాలు చూసేవారిగా మార్చబడుదుముగాక, ఆరాధనలో ప్రవచించేవారిగా మార్చబడుదుముగాక. సంఘం నానాటికి క్షేమాభివృద్ధి నొందేటట్లుగా ఒక్కొక్కరు ఒక గొప్ప సాధనాలుగా దేవుడు మార్చునుగాక. సంఘంలోని ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉండడం కాదు, ప్రతి దినము దినదినము రూపాంతరం చెందేవారిగా మార్చబడుదురుగాక. ప్రతిరోజు కూడా ఏమండి, మందిరానికి ఎన్ని సంవత్సరాలకి వెళ్తున్నావు? నేనా 20 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నానండి, 20 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నానండి, 30 సంవత్సరాలు ఏంటంటే నేను బాప్తిసం తీసుకుని అని అంటుంటాం. కానీ మనం మందిరానికి వెళ్ళినా, భక్తి చేసినా, పాట పాడినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, మన ఆత్మీయ జీవితంలో ప్రవచనాలు కలిగిన వారిగా మనల్ని దేవుడు నిలబెట్టాలి. ఆమెను చెప్పండి. ప్రతి దినము కూడా మందిరానికి వచ్చిన మనం రోజు రోజుకి రూపాంతర అనుభవాలకు దేవుడు నడిపించును గాక. ఇక్కడ బిలాము ప్రవక్త పరవశము పొంది దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. ఒకసారి చదవండి ఆ మాట మరలా. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనాన్ని పొందాడు. ఏ రోజైనా పొందుతున్నామా? దేవుని దర్శనం నాకు కావాలి, దేవుని ముఖ దర్శనాన్ని నేను చెయ్యాలి, దేవునిలో నేను ఆత్మీయంగా ఎదుగుతున్న నేను ఒక్క రోజైనా ఆయన ముఖ దర్శనం చూడాలని ఆశ మనలో ఉందా? ప్రతిరోజు అడుగుతాం, అయ్యా ఆహారం ఇవ్వవా, ఆరోగ్యం ఇవ్వవా, సమస్తాన్ని దయచేవా? అది మనం అడగక ముందే దేవుడు ఇస్తాడు. నేను ప్రతిరోజు చెప్తాను కదా, మనము ఆయన ముఖ దర్శనాన్ని చూసేవారిగా మనము మార్చబడుదుము గాక. బిలాము పరవశుడై, అక్కడ రాబడి మాట, బిలాము పరవశుడై కన్నులు తెరిచిన వాడై. ఆ కన్నులు అంటే మనకు కనబడుతున్న నేత్రాలు కాదు, మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆమెను చెప్పండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు చూస్తారు. మరి ఈరోజు మనం దేవుణ్ణి చూస్తున్నామా, లోకాన్ని చూస్తున్నామా, సంపదను చూస్తున్నామా, సర్వశక్తుని దర్శనాన్ని చూస్తున్నామా, ఆత్మీయతను చూస్తున్నామా, లోకంలో ఉన్నటువంటి ఆశలను చూస్తున్నామా? ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం
ఆయన యందు మనము సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. దావీదులో ఒక ఆలోచన, సీయోను కొండకు చేరాలి, యెబూసీయులను తరిమి కొట్టాలి అని వెళ్తుంటే అక్కడున్న వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా నేను తరిమి కొట్టక్కర్లా, నిన్ను యెబూసీలుగా మేము వచ్చి నిన్ను పారదోల అవసరంలా, నా దగ్గర ఉన్నారు. ఎవరాళ్ళు? కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, వాళ్ళు చాలు నిన్ను తరమడానికి అంటుంటే, ఆ గుడ్డివాళ్ళు ఎలాంటి వారంటే దర్శనం లేనివారు, ఆత్మీయతలో ఎదగనివ్వని వారు, ప్రార్థనలో బలపరచబడనివ్వని వారు, మందిరానికి వెళ్ళనివ్వని వారు. ఈ గుడ్డి వారిలో నుంచి మనము వేరై దైవ దర్శనాన్ని పొందుకొని పరవశించే వారిగా, సర్వశక్తిని చూడగలిగిన వారిగా మన కన్నులు దేవుడు తెరుచునుగాక. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా సర్వశక్తిని దర్శనాన్ని చూసే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆ బిలాములో ఏం చేస్తున్నాడంటే బహుమానం కోసం ఆశపడ్డాడు. బిలాము బహుమానం కోసం ఆశపడి మంత్రి కూడా సోది చెప్పేవాడు అయినప్పటికీ ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి, ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ డబ్బు కొట్టడం, ఎవరు ఎంత పొగిడితే వాళ్ళ పని చేయడం, అలా చేసేవాడు. వచ్చారు, అయ్యా బాలాకు రాజు తీసుకురమ్మన్నాడు, ఇదిగో బంగారం ఇస్తాడంట. బాలారాజు తీసుకురమ్మన్నాడు, ఘనత ఇస్తాడంట. బాలాకు రాజు తీసుకురమ్మన్నాడు, నీకు ఎంత కావాలని అంత ఇస్తాడంట. అంటే వెంటనే ఆలోచించాడు, కన్నుల ముందు ఉంది మనుషులు, కన్నుల ముందు ఉంది డబ్బు, కన్నుల ముందు ఉంది బంగారం, కన్నుల ముందు ఉంది అధికారం. దీనికోసం ఆశపడి ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా అని దేవుడు ఒక ఇచ్చిన వరాన్ని దేవుని దగ్గర అడిగి అంటాడు, అయ్యా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? దేవుడు అన్నాడు వద్దన్నాడు. వచ్చాడు మౌనంగా వచ్చి, అయ్యా దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, ఏం చేయను? దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, ఏం చేయమంటావు? వెంటనే వాళ్ళు వెళ్ళారు, బాలాగరాజుతో చెప్పారు. ఆయన రానంటున్నాడండి, బంగారం ఇస్తానని రానంటున్నాడు. రానన్నాడా? ఈసారి ఇంకొంచెం బంగారం పెంచండి, ఆయన ముందు పెట్టండి. వెంటనే మరలా ఆశ కలుగుతుంది అనగానే మరలా బంగారం తీసుకొచ్చారు. మరలా ఆయన ముందు పెడితే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, వెళ్ళమంటావా వద్దంటావా? ఇక దేవుడు ఆయన చేసేది లేక, నీ వెళ్ళాలని మనసులో ఉంది, నేను వద్దంటానని ఆగిపోతున్నావు, సరే వెళ్ళు అంటే అక్కడికి వచ్చాడండి. బలిపీఠాలు కట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి? మనం చేసేటువంటి వేడుకని విజ్ఞాపన ఏ విధంగా ఉండాలి? ఇక్కడ బిలాము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అభిషేకాన్ని పొందినవాడే, దైవ దర్శనాన్ని చూసిన వాడే, సర్వశక్తుని నిదానించి కనుగొన్నవాడే. కానీ బలిపీఠం కట్టి ప్రార్థనలు చేస్తూ వారిని శపిద్దామని చెప్పి చేతులు ఎత్తాడు, నోరు తెరిచి చెప్పాడు. వెంటనే ఆ శపించిన ఆ శాపం కాస్త ఆశీర్వాదకరంగా మార్చబడిపోయింది. ఆమె చెప్పండి. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలి, దేవుని ప్రజలలో ఒక ఉదయ కాంతి ఉంటుంది. దేవుని ప్రజలు కట్టుకున్న గుడారాలు చూస్తున్నాడు, కట్టుకున్నటువంటి గుడారాలు అక్కడున్న ప్రజలను చూస్తున్నాడు. చూసి అంటాడు, యాకోబు నీ నివాసములు, ఇశ్రాయేలు నీ గుడారములు ఎంతో రమ్యమైనవి. ఇక్కడ ఒక్క మాట మీరు గమనిస్తే ఆ గుడారాల్లో ఒక కాంతి కనబడుతుంది. ఆమె చెప్పండి. ఏ శత్రువు ఆలోచనలు నీ ఇంటి మీదకి రావాలన్నా, ఏ శత్రువు తంత్రాలు నీ ఇంటి మీదకి రావాలని ప్రయత్నించినా, ఏ శత్రువుకు కూడా పెత్తనం లేకుండా నీ ఇంట్లో దేవుని ఉదయ కాంతి ప్రకాశించునుగాక, దేవుని రాజదండం నీ ఇంట్లో ప్రకాశించునుగాక. ఆయన రాజదండం, ఆయన నీతి సూర్య కిరణాలు నీ ఇంట్లో ప్రకాశిస్తే ఏ శత్రువైనా, ఏ ఆలోచించిన తంత్రాలైనా ఏది నీ మీద పని చేయకుండా అది వెనక్కి తిరిగి పారిపడేట్లు నా దేవుడు చేయునుగాక. ప్రతిరోజు కూడా దేవుని ప్రజలు ఉదయ నక్షత్రం, వేకువ చుక్క, ఇవన్నీ కూడా రాజదండం. ఈ దర్శనాన్ని చూసిన బిలాము అక్కడికి వెళ్ళాడు. వెళ్ళటంతోనే గుడారాలను చూశాడు, వెళ్ళటంతోనే ప్రజలను చూశాడు. చూడగానే అర్థమైంది, ఇది దేవుని ప్రజల నివాసం ఉండే స్థలం, ఇది దేవుని ప్రజలు ఇక్కడ సంచరిస్తున్న స్థలం అని అర్థమైపోయి, అయినప్పటికీ కూడా బలిపీఠం కట్టి ప్రార్థన చేసి శపించడం మొదలు పెడితే ఆ శాపం కాస్త ఆశీర్వాదం అయిపోయింది. ఆ రాజు వచ్చి అంటాడు, నేను తీసుకొచ్చింది దేనికి? ఆశీర్వదించమనా, శపించమనా? నిన్ను తీసుకొచ్చింది వాళ్ళని శపిస్తావని. కానీ నువ్వేం చేసావు? 3 సార్లు వాళ్ళని దీవించావు. ఈ రోజున ఎవ్వరు ఒకవేళ మనల్ని ఏ రకమైన శాపం కానీ, ఏ రకమైన దోషం కానీ ఒకవేళ వారి నోట వచ్చినా దాన్ని మన దేవుడు ఆశీర్వదకరంగా మార్చునుగాక.
ప్రతిరోజు కూడా ఇశ్రాయేలు ప్రజల ఆ ప్రయాణం ఎడారిగా ఉన్న వారితో దేవుడు నడుస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పండి. ఒకవేళ మన ప్రయాణం ఏ రకమైన చిక్కుల్లో ఉంది, మన ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని నష్టాలు ఉన్నాయి, మన ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని బలహీనతలు ఉన్నాయి, మన ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, కానీ మన ఆత్మీయ ప్రయాణంలో నీతి సూర్యుడు మనతో కూడా నడుస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన నడిస్తే మనం ప్రతిరోజు కూడా జయాన్ని చూడగలుగుతాం. ఆయన నడిస్తే మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా ఉన్నతమైన స్థితిలో నడిపించబడేట్టు దేవుడు చేయునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము ప్రతిరోజు కూడా సియోను కొండ మీద, సియోను నివాసం, మనము కొండ మీద నివాసం కట్టుకునే వారిగా మన ఆత్మీయ జీవితం, మన వాంఛను దేవుడు తీర్చునుగాక. గుడ్డివారు ఉంటారు, దర్శనం లేనివారు. ఇంకొక మాట ఉంది అక్కడ, అదే వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో చదవండి. అక్కడ రాయబడిన మాటలో 8వ వచనం మరొకసారి మనం గమనిస్తే, సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నాడు. దాని తర్వాత ఆ దినమున అతడు యెబూసీలను హతము చేయు ఆ దినమున అతడు ఏం చేశాడంటే నీటి కాలువల పైలో నుంచి వెళ్ళాడు. ఇక్కడ ఎలా వెళ్ళాడు? సియోను కొండకు ఎన్నో శ్రమలు. నీటి కాలువ అంటే మీకు అర్థమయ్యేందుకు చెప్పాలంటే ఒక డ్రైనేజీ. వాళ్ళు వాడుకుంటున్న నీళ్లు వెళ్తున్న డ్రైనేజ్ అవ్వచ్చు, అది ఎంత లోతుందో తెలియదు. ఆ నీటి కాలువల నుంచి వెళ్ళి సియోను కొండ చేరుకున్నాడు. యెబూసీలను తరిమి కొట్టాడు. అక్కడ ఉన్నటువంటి గుడ్డి వారిని, కుంటి వారిని పారదోలాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రోజున ఆ నీటి కాలువల వెంబడి వెళ్ళిన దావీదు వల్లే ఈ ఆత్మీయ ప్రయాణంలో ఇన్ని శ్రమలు ఎదురవుతున్నాయి. నవ్వుతూనే ఉంటామా? గుండెల్లో బాధ ఉంటుంది. చక్కగా కనబడతామా? సంతోషం ఉన్నట్లుగానే కలవరాలు ఉంటాయి. కానీ ఈ కలవరాల్లో నుంచే, ఈ కన్నీటిలో నుంచే మనలను వెళుతున్న మార్గాల్లో దేవుడు తోడై సియోను కొండకు చేరి యెబూసీలను తరిమి కొట్టి గుడ్డివారైనటువంటి దర్శనం లేని వారిని, కుంటి వారిని తరిమి కొట్టేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈ రోజున ప్రతిరోజు కూడా మనం ఈ కుంటివారు ఎవరు అని ఒకసారి మీరు గమనించినట్లయితే, కుంటివారు ఎవరంటే వాళ్ళు నిలబడరు, నిలబడే వాళ్ళు నిలబడనివ్వరు. కుంటివారు వాళ్ళు నిలబడలేరు, నిలబడే వాళ్ళని కూడా నిలబడనివ్వరు. అంటే ఆత్మీయతలు ఎదుగుదాం అనుకుంటారా? ఎదగనివ్వరు. ఇలాగే ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ, బాప్తిసం పొందుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి అన్నారంట. అనగానే ఒక పాప లేచి నిలబడుతుంది. వెంటనే పక్కన ఉన్నటువంటి పెద్ద ఆవిడ ఆ పాప చేయి పట్టుకుని లాగి కూర్చోబెట్టిందంట. తర్వాత ఎందుకమ్మా ఆమెను కూర్చోబెట్టావు అని అడిగితే ఆమందంట ఆ పాపతో, ఇదిగో నీ వయసు ఎంత? చిన్న వయసు, ఇప్పుడే బాప్తిసం పొందుకుంటావా? నేను పొందుకుని 50 ఏళ్ళైంది, ఇప్పటికే నేను లైన్లో లేను. నువ్వు ఈ చిన్న వయసులో బాప్తిసం పొందుకొని ఎలాగా నువ్వు ఉండగలుగుతావు? బాప్తిసం ఇప్పుడు కాదు, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత, శరీరం ముడతలు పడిపోయిన తర్వాత, పళ్ళని రాలిపోయిన తర్వాత, ఓపిక లేక కర్ర పట్టుకుని ఊగుతున్న తర్వాత అప్పుడు తీసుకొని బాప్తిసం స్తుతి స్తోత్రం అనుకుని చనిపోవచ్చు అని చెప్తుందంట. ఈ కుంటివారు ఎవరు అంటే నిలబడే వాళ్ళని నిలబడనివ్వరు, గుడ్డి వాళ్ళేమో దర్శనం లేనివారు. కుంటివాళ్ళు ఆత్మీయతలు ఎదుగుదాం, ప్రార్థనలో బలపరచబడదాం. ఇదిగో ఈరోజు ఫలానా ప్రార్థన అంట, ఈరోజు ఫలానా ప్రార్థన అని వెళదాం అనుకుంటుంటారా? వెంటనే అన్ని ప్రార్థనలకు వెళ్ళాలా? భక్తి చేయండి కానీ అంత భక్తి అవసరం లేదు, ప్రార్థనలకు వెళ్ళాలి కానీ అన్ని ప్రార్థనలు అవసరం లేదని ఆటంకపరుస్తూ ఉంటారు. ఈ రోజున ఈ గుడ్డివారు, ఈ కుంటివారిని తరిమి కొట్టగలిగిన శక్తి దేవుడు అనుగ్రహించునుగాక. ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము సియోను కొండ చేరేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం దేవుని సన్నిధిలో మనం ఆత్మీయులుగా ఎదుగుతున్నాం? సమయం చాలా అయిపోయింది. అయితే దావీదు హృదయ వాంఛలను దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఆమెను చెప్పండి. రెండో మాట మనం చదివిస్తాను చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీరుస్తాడు. ఆమెను చెప్పండి. మొదటిది హృదయ వాంఛలు తీరుస్తాడు, రెండవది త్వరగా మనకి న్యాయము తీరుస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా.
మనుషులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారేమో, మనుషులు అసభ్యంగా కానీ మనల్ని హేళనగా కానీ ప్రవర్తిస్తున్నారేమో, ఏమీ అధైర్యపడొద్దు, కలవరపడొద్దు. దివారాత్రులు ఎవరైతే దేవునికి మొర్రపెడతారో, దివారాత్రులు ఎవరైతే దేవుడి సందులో మొర్రపెట్టేవారిగా ఉంటారో వారి ప్రార్థన తప్పక ఆయన తీరుస్తాడు. ఆమె చెప్పండి. వారి ప్రార్థన తప్పక త్వరగా ఆయన న్యాయము తీర్చి కార్యాలు జరిగించునుగాక. ఇక్కడ రాబడిన మాట గడిచిన వాళ్ళ మనం చదివాం, ధ్యానం చేస్తాం. అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటిమాటికి అడగగా న్యాయాన్ని తీర్చాడు. మనం ఆరాధించే దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు. ఆమె చెప్పండి. తప్పక న్యాయం తీరుస్తాడు. ఆమె చెప్పండి. దేవుడు త్వరగా న్యాయం తీర్చబోతున్నాడు. ఆమె చెప్పండి. దేవుడు మీ స్వాస్థ్యాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఏది మీ స్వాస్థ్యం మీరు పొందుకోకుండా ఆటంకంగా ఉండి మీ స్వాస్థ్యం మీకు కలగకుండా అడ్డుగా ఉందో మీ స్వాస్థ్యం మీకు త్వరగా దేవుడు అప్పగించబోతున్నాడు. ఆమె చెప్పండి. మీ డబ్బును దేవుడు మీకు త్వరగా అప్పగించునుగాక. మీకున్న ప్రతి సమస్యను దేవుడు తొలగించి నోటి నిండా నవ్వు దయచేయునుగాక. ఆయన త్వరగా తప్పక న్యాయము తీర్చే దేవుడు. తప్పక న్యాయం తీర్చి మీ హృదయ వాంఛలను దేవుడు తీర్చునుగాక. మూడో మాట చూడండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4:18 చదవండి. 19 చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. ఆమె చెప్పండి. మొదటిది హృదయ వాంఛలు తీరుస్తాడు. రెండవది తప్పక న్యాయం తీరుస్తాడు. మూడవది చెప్పండి, మీ ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం దేవుడు తీర్చునుగాక. ఎప్పుడు తీరుస్తాడు? పైన 18 వచనం చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక నేను ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఈ మూడో మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, రెండో మాటలో ఉన్న ఆంతర్యాన్ని మరొక వారం రేపు మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున దేవుడు మన హృదయ వాంఛలు తీరుస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. రెండవది తప్పక, అందరు చెప్పండి, తప్పక న్యాయం తీరుస్తాడు. మూడవది క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం తీర్చునుగాక. మూలవాక్యాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేశాను, సమయం లేదు గనక వచ్చే వారం సమస్తాన్ని పూర్తిగా మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా తల్ల వంచడం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచడం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆయన యందు మనము సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలు తీరుస్తాడు. దావీదులో ఒక వాంఛ, ఏనాటికైనా సియోను కొండ మీద నేను ఇల్లు కట్టుకోవాలి, ఏనాటికైనా నేను సియోను పురము చేరాలి. ఆ వాంఛను తీర్చిన దేవుడు, దావీదులో ఉన్న వాంఛను గుర్తించిన దేవుడు, ఈ రోజున దావీదు వాంఛను తీర్చిన దేవుడు మన వాంఛలు తీర్చడా? ఇల్లు కట్టుకోవాలనే ఆశ, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలనే ఆశ, పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలనే ఆశ, పిల్లలకు మంచి కాలేజీల్లో స్కూల్లో మంచి ఉద్యోగాలు, చదువులు, వారికి చదువుకుని మంచి ఉద్యోగాలు రావాలనే ఆశ, ప్రతి వాంఛను ఆయన తీరుస్తాడు. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో కూడిన మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారమే ఆయన నీ వాంఛలు తీర్చాలంటే ఆయన ఎందుకు సంతోషించాలి? ఆయన ఎందుకు సంతోషించగలుగుతున్నావా? సియోను కొండ మీద నేను నివాసం కట్టుకోవాలని ఆశపడుతున్నావా? బిలాములో ఒక ఆశ, ఏ విధం చేతనైనా డబ్బు సంపాదించాలని. బంగారం అయితే వచ్చింది, కానీ తర్వాత ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రవక్తగా ఉన్నవాడు యుద్ధంలో హతమైపోయాడు. ఈ రోజున దేనికోసం మన పరుగులు, దేనికోసం మన ప్రయాస? ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఎవరు అడ్డుగా ఉన్నారు? ఎబూసీలా, గుడ్డివారా, దర్శనం లేనివారా, కుంటివారా,
నిలబడలేని వారా? ఎవరు అడ్డుగా ఉంటున్నారు నీ దర్శనం పొందుకోనివ్వకుండా? దేవుని దర్శనం పొందుకోనివ్వకుండా ఎవరు ఆటంకంగా ఉంటున్నారు? దేవుని దర్శనాన్ని ఆస్వాదించకుండా ఏది అడ్డుగా ఉంటుంది? ఆయన నీ హృదయ వాంఛలు తీర్చబోతున్నాడు. తప్పక న్యాయం తీరుస్తాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఏ అవసరతల కోసం కన్నీరు గారుస్తున్నారు? ఏ అవసరతల కోసం తలడిల్లుతున్నారు? ఏ పరిస్థితుల్లో నా పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి దిగులు పడుతున్నారు? తప్పక ఆయన నీ వాంఛను తీర్చబోతున్నాడు. తప్పక ఆయన నీ వాంఛను తీర్చబోతున్నాడు. నీవు యెహోవా యందు సంతోషిస్తే, యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన తప్పక నీ వాంఛను తీర్చబోతున్నాడు. తప్పక న్యాయం తీరుస్తాడు. క్రీస్తు యేసు మహిమలో తప్పక నీ అవసరాలు తీరుస్తాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఎవరికి వారి ప్రార్థన చేసుకోండి. తప్పక ఆయన న్యాయాన్ని తీరుస్తాడు. నీ వాంఛలను తీరుస్తాడు. అవును ప్రియులారా, దేవుడు మన హృదయ వాంఛలు తీర్చే సమర్థుడు. ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు మహాదైశ్వర్యము చొప్పున ప్రతి అవసరమును తీరుస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. న్యాయమును తీరుస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన యొక్క వాగ్దానం పైన ఆశ పెట్టుకొనుడి. కానీ దానికి మనం చేయవలసినదల్లా యెహోవాను బట్టి ఆనందించవలసిన వారమై ఉన్నాము. కానీ అట్లా మనం ఆనందించున్నామా? దేవునిని బట్టి, దేవుని కొరకు ఆనందించడానికి ఎన్నో అవకాశాలు, ఎన్నో సదుపాయాలు, ఎన్నో సౌకర్యాలు దేవుడు మనకి ఇచ్చినప్పటికీ అయా ప్రభువా, అల్పులము, అయోగ్యులము, అల్ప విశ్వాసులుగా తండ్రి, అవిశ్వాసులుగా ఇంకా మేము మా కొదువులను బట్టి, కొరతలను బట్టి అది లేదు ఇది లేదు అని అయా ప్రభువా మమ్మల్ని ఎవరు అడ్డుకోనప్పటికీ తండ్రి నాయన, ఎవరు గుడ్డివారిలాగా ప్రభు, కుంటివారి వలె ప్రభువా దావీదును అడ్డుకున్న వారిలాగా మమ్మల్ని ఎవరిని అడ్డుకోకపోయినప్పటికీ మాకు మేమే తండ్రి నీలో ఆనందించడానికి, నీ కొరకు సమయం వెచ్చించడానికి, నీ కొరకు మా ఆరోగ్యమును వెచ్చించడానికి, నీ కొరకు మా ధనమును వెచ్చించడానికి, అయా నీ రక్షణ పొందడానికి, నీ కొరకు బాప్తిస్మం తీసుకోవడానికి వెనకడుగు వేయుచున్నాం తండ్రి. అయినప్పటికీ తండ్రి మేము వెనకడుగు వేయచ్చు బిలాము వలె ప్రభువా మా యొక్క వాంఛలు ఉన్నాయి తండ్రి. దయచేసి క్షమించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువా మేమైతే యెహోవా యందు ఆనందించడం లేదు, కానీ బిలాము వలె ప్రభువా మేము తండ్రి అయా ప్రభువా ఇజ్రాయేలును శపించడానికి, లేదా దీనులను శపించడానికి, అయా ప్రభువా యేసుక్రీస్తుని పోలి నడుచుకున్న వారిని, అయా దేవుని బిడ్డలను ప్రభువా మేము తోలనాడడానికి ప్రభువా ముందు వరుసలో ఉన్నాం. దయతో మమ్మల్ని మన్నించమని ప్రార్థన చేయుచున్నాం. అయా అట్టి వరుసలో మమ్మల్ని ఉంచకుండా ప్రభువా, అయా ప్రభువా నీ యందు ఆనందించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అట్టి వాక్యమును ఈరోజు ప్రభువా మా యాజకుల ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకొనుచు తండ్రి ప్రభువా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో ప్రభువా ప్రారంభం మొదలుకొని నాయన ఆరాధన కొరకు నాయన తండ్రి మీరు మా మధ్యన ఆత్మరూపంలో సంచరించి అయా స్థితిని మార్చినని సెలవిచ్చిన రీతిగా తండ్రి అయా వారు స్తుతిస్తుండగా వారి హృదయంలో తెప్పరిలా చేసిన దేవా నీకు వందనములు. అయా ప్రభు ఆత్మలో ప్రభు వర్ధిల్లింపజేసిన దేవా నీకు వందనములు చెల్లించుకునిచున్నాం తండ్రి. ప్రభువా తండ్రి ఎందరైతే ప్రభు వారి యొక్క స్థితిని, వారి యొక్క పరిస్థితిని, వారి యొక్క ఆరోగ్యమును సమస్తమును మరిచి తండ్రి నీ సన్నిధిలో, నీ ఆరాధనలో ప్రభువా తండ్రి అయా నిన్ను గణపరిచి ఉన్నారు, కేరింతలు కొట్టి ఉన్నారు, ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులచో నిన్ను వేడుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకునిచుండగా అయా వారు కొట్టిన చప్పట్ల ద్వారానే కానీ, వారు మూలిగిన మూల్గుల ద్వారానే కానీ వారి స్థితిని మార్చమని ప్రార్థన చేయుచున్నాం. అయ్యా ఎన్నో సాక్ష్యములు, ఎంతో మంది మారు మనస్సు, ఎన్నో దీవెనలు ప్రభువా మా సంఘమునకు అనుగ్రహించిన దేవా నీకు వందనములు.
అయ్యా ప్రభు, ఎంతో ఘనమైన సంఘములలోను, ఎంతో మంది కలిగిన సంఘములలోను లేని సాక్ష్యములు మా యొక్క చిన్ని సంఘములో దయచేయుచున్న దేవా, అందుకు కారణభూతులైన ప్రభువా తండ్రి, మా యాజకులనే కానీ యాజకురాలనే కానీ, అయా కన్నీటి ప్రార్థన చేయుచున్న సన్నిధి పరులనే కానీ ప్రార్థన పరులనే కానీ, అయా ఈ సన్నిధిలో చేయుచున్న ప్రతి ఒక్క విజ్ఞాపనకు ప్రభువా మీరు అనుగ్రహం అనుగ్రహించిన దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పలానా విషయమును కానీ పలానా వస్తువును కానీ నా దేవుడు దీవించలేదన్న నేరం నీ పైనికి రానివ్వకుండా, అయా ప్రభువా గడిచిన నెల ఎంతయు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ, అయా వారి తప్పిదములన్నిటినీ ఒప్పుకుని పశ్చాత్తాపముతో, అయా ప్రభువా సిద్ధపాటుతో నాయన నేటి సంస్కార భోజనముల విషయంలో ప్రభువా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను నీ చేతులకు సమర్పించుకునిచున్నాం. అయా రొట్టె ద్రాక్షారసమును తీసుకోవాలని ఆశతో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణమును, వారి ఆకలిని మీరు తృప్తిపరచమని ప్రార్థన చేయుచున్నాం. ఎందరైతే ప్రభువాటి భాగ్యము లేక ఇంకాను ప్రభువా వెనకాడుచున్నారో, అయ్యా ప్రభు, ఎందరైతే ప్రభువా ఇంకా బాప్తిస్మం అనే అనుభవము, రక్షణ అనే అనుభవం లేక, ఒప్పుకోలు అనే అనుభవం లేక ప్రభువా వెనకాడుచున్నారో, ఒకవేళ ఒప్పుకున్నప్పటికీ బాప్తిస్మము తీసుకున్నప్పటికీ పశ్చాత్తాపము లేని వారిగా ఉన్నారో, ప్రతి ఒక్కరిని సంపూర్ణమైన వాక్య జ్ఞానము, సంపూర్ణమైన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము, పరిశుద్ధాత్మ సహాయము అయా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. అయా మేము మానవ మాత్రము తండ్రి, అయా ఎంతవరకు ప్రభువా ఆత్మ సంబంధమైన విషయములపైన మేము మా దృష్టిని, మా లక్ష్యము పెట్టకుండా తండ్రి, కేవలం ప్రభువా భూలోక సంబంధమైన ఇహ సంబంధమైన ప్రభువా కోరికలపైన మేము ఆశ పెట్టుకుని ఉన్న వారిగా ఉన్నాం తండ్రి. దయతో మన్నించమని ప్రార్థన చేయుచున్నాం. అయినప్పటికీ తండ్రి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, వడిస పట్టవు, అయినప్పటికీ వాటిని నేను పోషించడం లేదా అని వాగ్దానం చేసిన వాడా, అయ్యా ప్రభువా మేము నీలో ఆనందించడానికి, నీ సన్నిధిలో ప్రభువా నిన్ను ప్రభువా గణపరచడానికి మనుష్య రీతిగా ఉన్న ప్రభువా మా యొక్క ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎందరైతే ఇక్కడ కూడి ఉండి నాయన తండ్రి ఆరోగ్యము కోసం కనిపెట్టుకొనిచున్నారో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ఎందరైతే ప్రభువా రక్షణ కొరకు ఎదురు చూచున్నారో ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ఎందరైతే ప్రభువా కుటుంబంలో మారు మనసు కొరకు ఎదురు చూచున్నారో ప్రతి ఒక్కరికి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎందరైతే ప్రభువా అప్పుల బాధల్లో ఉన్నారో, కొదువులు, కొరతలు, ఇక్కట్లలో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా అయా ప్రభువా జిగటగల ఊబి నుండి లేవనెత్తిన సమతలవగు భూమి పైన వారిని మీరు నిలవబెట్టమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎందరైతే ఉద్యోగ ప్రయత్నములు చేయుచున్నారో, ఎందరైతే చదువుకొనిచున్నారో, ఎందరైతే ప్రభువా పరీక్షలు రాయిచున్నారో ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకునిచుండగా వారి హృదయ అంతరంగ కోరికలన్నిటినీ నీ చిత్తానుసారము తీర్చమని ప్రార్థన చేయుచున్నాం. ఎందరైతే గర్భఫలము కొరకు ఎదురు చూచున్నారో, ఎందరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకునిచున్నాం. చంటి బిడ్డ తల్లులు నీ చేతులకు సమర్పించుకునిచున్నాం. అయ్యా చంటి బిడ్డలు నీ చేతులకు అప్పగించుకునిచున్నాం. అయ్యా తండ్రి విపరీతమైన ఎండ, అయ్యా విపరీతమైన వడగాల్పు, వేడి తండ్రి, అయ్యా అదే విధంగా తండ్రి అదే సమయంలో ప్రభువా ఉక్కపోత, అదే సమయంలో వర్షములు, అయా వాతావరణములు రకరకములుగా ఉన్నాయి తండ్రి. అయ్యా తండ్రి వ్యవసాయములు చేయుచున్న బిడ్డలు, చెరువులు చేయుచున్న బిడ్డలు, వ్యాపారములు చేయుచున్న బిడ్డలు, ప్రయాణములు చేయుచున్న బిడ్డలు, ఉద్యోగములు చేయుచున్న బిడ్డలు, అయా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా సానుకూలమైన అనుకూలమైన వాతావరణం అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. వారి చేతుల కష్టార్జితము చుట్టూ ప్రభువా యోబుకు వేసిన 7 కంచెలు వేయమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా వారి చేతుల కష్టార్జితమే కానీ, వారి ఆనందమే కానీ, వారి ఆశే కానీ, వారి కలిగిన ఏది కూడా అపవాది ఎత్తుకొని పోకుండా తండ్రి ప్రభువా అయా వారి యొక్క చేతుల కష్టార్జితం అన్యుల పాలు కాకుండా, ఆసుపత్రుల పాలు కాకుండా, అనవసరమైన ఖర్చుల పాలు కాకుండా తండ్రి మీరు వారికి స్థిరపరచమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. అయ్యా వారి స్థిరపరిచిన దానిలో ప్రభువా
నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారికి కలిగి ఉన్న దాంట్లో ప్రభువా తండ్రి నీకు తండ్రి ఇవ్వడానికి మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మరొక్కసారి అయా ప్రభు మా సంఘమంతటిని, వారి కుటుంబములను నీ చేతులకు సమర్పించుకునిచున్నాం. సాక్ష్యములు చెప్పిన బిడ్డలు నీ చేతులకు సమర్పించుకునిచున్నాం. భోజన ఏర్పాటు చేసిన బిడ్డలు నీ చేతులకు సమర్పించుకునిచున్నాం. ప్రార్థన అవసరతలు, ప్రార్థన వినతులు ఇచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకునిచున్నాం తండ్రి. అయా ప్రభు హృదయములో ప్రభు దుఃఖముతో, వేదనతో, కన్నీరు కూడా రాకుండా ప్రభు దుఃఖించుచున్న వారిని నీ చేతులకు సమర్పించుకునిచున్నాం. అయా ప్రతి ఒక్కరి హృదయ వాంఛను, కోరికను, న్యాయమును తీర్చమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. అయా మా యాజకులను, యాజకురాలను, వారి కుటుంబములను, వారి సంఘమును, వారి యొక్క చేయుచున్న పరిచర్య అంతటిని, వారి ఆశ అంతటిని చేతులకు అప్పగించుకునిచుండగా పరపక్షమందున్న నా దేవా నీ దక్షిణ హస్తము చాచి నీవు దీవించి ఆశీర్వదించమని, వృద్ధిలోనికి 30 60 100 ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. అల్పుడు నాయకుడైన నన్ను, నా ప్రార్థనను అయా ధూపముగాని యొక్క పాద సన్నిధికి చేసి ఉండగా తండ్రి, మా స్తుతుల సింహాసనం పైన ఆసీనుడైన వాడా, మా వినతులు, విజ్ఞాపనల పైన కూడా మీరు ఆసీనుడై ఈ క్షణమే ఇప్పుడే ప్రభు నీ దూతను పంపించి ప్రతి ఒక్కరి హృదయ వాంఛను తీర్చమని, అయా ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. అయా నాయన తండ్రి, అయా రేపు రానైన ప్రభువా ఫలితాలలో అయా తండ్రి, అది అయా ప్రభువా రాసిన పరీక్షల ఫలితాల్లోనే కానీ, ఎన్నికల ఫలితాలలోనే కానీ అయా మమ్మల్ని ఏలు రాజు నీ చేతులు, నీ చిత్తానుసారమైన వారిని ప్రభువా మాకు పై అధికారంలో ఉంచమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభా అధికారుల నిమిత్తము, రాజుల నిమిత్తం ప్రార్థన చేయమని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయా ప్రభా మేము ప్రార్థన చేయుచున్నాం. ఎవరిని ఎన్నుకొనటం వలన తండ్రి, అయా ప్రభు ఎవరు నీ యొక్క బిడ్డల పైన అధికారం చేయటం వలన తండ్రి నీ నామమునకు ఘనత, మహిమ కలుగునో వారినే మా పైగా ఉంచమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అయా ప్రభా విన్న వాక్యమును, విత్తబడిన వాక్యమును అపవాది ఎత్తుకొని పోకుండా మరలా నీ సన్నిధిలో మేమందరము కూడి నిన్ను ఆరాధించే సమయం వరకు సహవాసములోను, ప్రార్థనలోను, వాక్యము చదువుటలోను, రొట్టె విరుచుటలోను ఒకరికొకరుగా కూడుకొని ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకున్నటలోను విరివిగా ఉత్సాహముగా మేము ఉండే కృపాభాగ్యమును ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ అనుగ్రహించమని, అయ్యా ఎందరైతే ప్రభు రావాల్సి ఉండి రాలేకపోయి ఉన్నారో, రావాలని మనసు కలిగి ఉండి కూడా తండ్రి ప్రభు అపవాది యొక్క బంధకముల చేత రాలేకపోయి ఉన్నారు, లేదా పూర్తిగా అపవాది బంధకముల చేత ఏడవబడి వెనకకు లాగబడి ఉన్నారు, ప్రతి ఒక్కరి బంధకాలు తీర్చమని, ప్రతి ఒక్కరి పైన ఏలుబడి చేయించిన ప్రతి ఒక్క శాపమును కొట్టివేయబడమని, అయా తండ్రి ప్రయాణములు చేయించిన వారిని అయా ప్రభువా ఇంకను ప్రభు నిన్ను మరిచిపోయిన వారికి నీవు జ్ఞాపకము చేయమని, దర్శనముల ద్వారానే కానీ, పరిస్థితుల ద్వారానే కానీ, ఇతరుల మాటల ద్వారానే కానీ ఏ రకముగా అయినా తండ్రి మీరు వారితో మాట్లాడగల సమర్థుడైనందున ప్రతి ఒక్కరిని అయా నీ చిత్తంలో ప్రభువా నీ సన్నిధిలోనికి నడిపించుకుని దీవించి అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపించమని, నీ కృపను వారికి చూపించమని మా ప్రభువు నీ కుమారుడు వాక్యమైన యేసుక్రీస్తు పుణ్య నామమున సమస్త విజ్ఞాపనలన్నిటినీ నీ చేతులకు అప్పగించుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ, లోపల ఉన్నవారికి, బయట ఉన్నవారి అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడి మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.